వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బంగారం రేటు. సో ఇప్పుడైతే నేను రేటు చెప్పడానికి రాలే. ఆల్రెడీ ఆ రేట్ ఇంటే చాలామంది ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు పెట్టుకునే వాళ్ళ బీపీలు ఇట్లా పెరుగుతున్నాయి. సో ఎప్పుడు గోల్డ్ రేట్ ఎట్లా పెరుగుతుందో తెలియదు. ఇప్పటికే 1,30,000 దాటింది. ఇంకా చాలామంది కూడా అసలు ఇంకా మనం గోల్డ్ కొనలేము. గోల్డ్ మన దాటిపోయింది. ఇన్వెస్ట్ చేద్దామన్నా కూడా లక్షల రూపాయలు పెట్టలేము. సో ఇట్లాంటివన్నీ ఆలోచిస్తున్నారు కదా. సో వాటి అన్నిటికి ఒక పులి స్టాప్ పెట్టండి. కేవలం మీ దగ్గర 500 రూపీస్ ఉన్నా కూడా గోల్డ్ పర్చేస్ మీరు చేయొచ్చు. సో రోజు కూడా గోల్డ్ పర్చేస్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు కూడా ప్రతిరోజు గోల్డ్లో లక్షలు వేలు కాదు వందల్లో రూపాయల్లో కూడా పెట్టే పరిస్థితి ఉంది. సో అట్లాంటి ఆప్షన్స్ కూడా మనకున్నాయి. సో అదే డిజిటల్ గోల్డ్ డిపాజిట్స్ కావచ్చు, డిజిటల్ గోల్డ్ సేవింగ్స్ కావచ్చు, డిజిటల్ గోల్డ్ బయింగ్ కావచ్చు. సో ఇవి ఏవైనా మనం చేయొచ్చు అనమాట. సో అవి ఎట్లా చేయాలి, సో ఎంత డబ్బు అందులో మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత దాన్ని అమ్మాలంటే ఎట్లా, అండ్ ఆ రేట్స్ ఎట్లా ఉంటాయి, సో అట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. సో ఇప్పుడు చాలా క్వైట్ కామన్గా ఫోన్ అండ్ ఫోన్లలో ఫోన్పేలు, గూగుల్ పేలు విరివిగా వాడేస్తున్నాం. సో అందులో ఉండే ఒక ఆప్షనే డిజిటల్ గోల్డ్. సో ఫోన్పే ఓపెన్ చేసే వాళ్ళకి పేమెంట్స్తో పాటు చాలామందికి తెలుసు, ఇంకొంతమందికి తెలియదు, అండ్ ప్రత్యేకంగా గోల్డ్కి సంబంధించి ఈ ఆప్షన్. సో మనకిది చూస్తున్నాం కదా, ఫోన్పేలో పైన మనకి పేమెంట్స్ అండ్ కిందకు వచ్చేసరికి డిజిటల్ గోల్డ్ అనేది కనిపిస్తుంటుంది కదా. సో ఆ డిజిటల్ గోల్డ్లోనే ఉండే ఆప్షన్స్ ఇది. డైలీ సేవింగ్, బై డిజిటల్ గోల్డ్, గోల్డ్ లోన్ అండ్ మంత్లీ గోల్డ్ సిప్. సో వీటిలలో డైలీ సేవింగ్స్ అనే ఆప్షన్ కనుక మనం క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సేవ్ యువర్ మనీ ఇన్ అ గోల్డ్, అమౌంట్ టు సేవ్ డైలీ. సో 10 రూపాయల నుంచి, నేను ఇందాక చెప్పిన కదా కనీసం నేను 100 అన్నా కానీ 100 కూడా కాదు, 10 రూపాయల నుంచి కూడా మనం గోల్డ్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో హై రేట్ పెరుగుతుంది, ఇక మనం అసలు గోల్డ్ కొనలేము అనుకునే వాళ్ళు కూడా మినిమమ్ ఆఫ్ అమౌంట్ ఇందులో పెట్టుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది. సో లక్షలు మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, వేలు ఉన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో డైలీ సేవింగ్ అమౌంట్ 10 రూపీస్, 30, 40 ప్రతిరోజు. సో అట్లా మనం సేవ్ చేసుకుంటూ పోవచ్చు. 10 రూపాయల నుంచి కూడా ఆ సేవింగ్ అనేది మనకి యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ 10 రూపాయలు మనం అమౌంట్ సేవ్ చేస్తే దానికి సంబంధించిన జిఎస్టీ కూడా ఉంటుంది. సో గోల్డ్ సేవింగ్ అమౌంట్ 9.71, 9 రూపీస్ 71 పైసా, అందులో జిఎస్టీ 0.29 పైసా అండ్ టోటల్ 10 రూపీస్. సో మనం అఫీషియల్గానే ఇందులో గోల్డ్ జిఎస్టీ కట్టి మరీ కొంటున్నాం అనమాట. సో ఇట్లా అండ్ తర్వాత ఈ బై గోల్డ్ ఉంది కదా, ఈ సెకండ్ ఆప్షన్ సేవింగ్ డైలీ. సో సేవింగ్ డైలీలో 10, 20, 30 అట్లా మనం ఎంత అమౌంట్ కావాలన్నా అది పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీడే మనం ఏ టైంకి కట్టాలి అని అనుకుంటే దానికి స్పెసిఫిక్గా ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ టైం చూసి ఎప్పుడైనా మనం కొనుగోలు చేయొచ్చు. అండ్ తర్వాత బై డిజిటల్ గోల్డ్. సో ఇక్కడ బై డిజిటల్ గోల్డ్ ఏంటిది, సో ఈ అసలు ఆ రేట్లు ఎట్లా ఉంటాయి అని అనుకుంటాం కదా. సో షేర్ మార్కెట్లలో షేర్స్ ఎట్లా ఉంటాయో ఒక్క మాటలు చెప్పాలంటే బై డిజిటల్ గోల్డ్లో కూడా సేమ్ అట్లే ఉంటాయి. మళ్ళీ ఆ ఆప్షన్ ఇగో బై 24 క్యారెట్స్ గోల్డ్ ఎట్ యువర్ కన్వీనియన్స్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. బై డిజిటల్ గోల్డ్ అనే దగ్గర పోతే ఇక్కడ కూడా మళ్ళీ రెండు, బై విత్ రూపీసా గ్రామ్సా. సో డబ్బులతో మనం అంటే ఒక 500 రూపాయలకి ఎంత, ఒక 5,000 రూపాయలకి ఎంత, ఒక 3,000 రూపాయలు ఉన్నాయి. సో ఆ 3,000 రూపాయలతో కొనాలి అనుకునే వాళ్ళకి రూపీస్ ఆప్షన్ వచ్చింది. సో అట్లా కాకుండా గ్రామ్స్లో కొనాలి, మిల్లీగ్రామ్స్లో కొనాలనే వాళ్ళకు కూడా అట్లాంటి ఆప్షన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. సో వాటి రేట్ ఎంత మనకు తెలియదు కదా అని అనుకోవచ్చు. కాకపోతే ఆటోమేటిక్గా అక్కడ ప్రైస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూస్తుంటే నేను ఫస్ట్ బై ఇన్ రూపీస్ ఆప్షన్ చూపిస్తున్నాను. ఇందులో ఒక 5,000 వరకు మాత్రం మనకి ఎలిజిబిలిటీ ఉంటాయి. సో 100 రూపాయలకి, సో ఇవాళ ప్రజెంట్ ఉండే 1,30,830 రూపాయల రేట్ నడుస్తుంది. సో దానికి నేను ఒక 100 రూపాయల గోల్డ్ ఆన్లైన్ ఇవాళ రేట్కే పర్చేస్ చేయాలి అని అనుకుంటే నాకు 0.0073 గ్రామ్స్. సో గ్రామ్లే కాదు, ఇప్పుడు మిల్లీగ్రామ్లలో గోల్డ్ కొన్నా కూడా ప్రాఫిటబులే. ఎందుకంటే కంటిన్యూగా మనం చూస్తుంటే ఒక వారం నుంచి గోల్డ్ రేట్ ఫ్లక్చువేషన్స్ ఘోరంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలి, ఒక పాస్ట్ 1 మంత్ తీసుకున్నా, ఒక పాస్ట్ 2 మంత్స్ తీసుకున్నా కనీసకం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 15,000 రూపాయలు పెరిగింది. సో అంత కాస్ట్లీ అయిపోతుందండి. సో 100 రూపీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి నేను ఇవాళ ఉండే ఆన్లైన్ రేట్లో గోల్డ్ పర్చేజ్ చేస్తే 0.0073 మిల్లీగ్రామ్లు, సో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ నాకు వస్తుంది అనమాట. సో అదే నేను ఒక 500 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఎంత గోల్డ్ వస్తుంది, సో 0.0
368 గ్రామ్స్ గోల్డ్ పర్చేస్ చేయొచ్చు ఒక 500 రూపీస్తో. లేదు కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టాలి అనుకుంటున్నాను నేను 1500 ఆర్ 5000 అని అనుకున్నప్పుడు, సో ఇక్కడ ఇందాకటి వరకు మనం 0.0073 0.07 అట్లా గ్రామ్స్లో చూసినాం కదా. ఇన్ కేస్ నేను కనుక ఒక 5000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అందులో 0.7682 గ్రామ్స్లో బంగారం సేవ్ అయిపోతుంది ఆ రోజుకి. సో ఇది కూడా మనం ఎవ్రీడే పర్చేస్ చేయొచ్చు, మంత్లీ వన్స్ పర్చేస్ చేయొచ్చు. అట్లాంటి స్కీమ్స్ కూడా ఫోన్పే అనేది పెట్టింది. సో ఆ స్కీమ్స్ గురించి కూడా మాట్లాడదాం. అయితే ఇక్కడ 5000 రూపీస్, ఇవన్నీ కూడా రూపీస్లో. అట్లా కాకుండా నా దగ్గర డబ్బులు ఒక గ్రామ్కి సరిపడే ఉన్నాయి, కానీ గోల్డ్ షాప్లో వెళ్ళి ఒక గ్రామ్ బంగారం ఏమంటే నన్ను కింద నుంచి మీదికి చూస్తారు ఇట్లా. సో ఆ గ్రామ్ తీసుకెళ్ళి నేను ఏం చేసుకోవాలి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే గ్రామ్ బంగారం కొని నేను అమ్మినా కూడా ఎంతో కొంత లాభం వస్తుంది కదా అన్న ఆలోచనతో ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో అట్లా ఉంటే బై ఇన్ గ్రామ్స్ ఆప్షన్కి వెళ్ళిపోండి. 1 గ్రామ్ మాత్రమే కాదు, మిల్లీలో కూడా మీరు కొనొచ్చు అండ్ మిల్లీలో కూడా మీరు బంగారం అమ్మొచ్చు. ఇక్కడ చూడండి 0.25 గ్రామ్స్, 0.5 గ్రామ్స్, 1 గ్రామ్ అండ్ 2 గ్రామ్స్. సో ఇది కూడా మనకి అవైలబుల్లో ఉంది. సో ఇవాళ ఉండే ప్రైస్ అంటే 1,30,830 రూపాయల గోల్డ్ రేట్కి ప్యూర్ గోల్డ్ ఇక్కడ అంతా కూడా మనం అమ్మాలన్నా కొనాలన్నా ఏం చేయాలన్నా ఓన్లీ 24 క్యారెట్స్ గోల్డ్ తోటే డీలింగ్ అనేది జరుగుతుంటుంది. సో అట్లా ఫోన్పేలో మనం 24 క్యారెట్స్ గోల్డ్లో 0.25 గ్రామ్స్ అంటే గ్రామ్ మీకు తెలిసిందే, 1 గ్రామ్లో పావు వంతు గోల్డ్ నేను పర్చేస్ చేయాలంటే నాకు ఎంత పడుతుంది రేటు? 3,394 రూపీస్ పడుతుంది. అదే నేను ఒక 1 గ్రామ్ గోల్డ్ తీసుకోవాలి అని అనుకుంటే 1 గ్రామ్ గోల్డ్ ఇక్కడ కొనడం చాలా ఈజీ, కానీ షాప్లోకి వెళ్ళి కొనడం దట్టు ప్యూర్ గోల్డ్ 1 గ్రామ్ నాకు ఇవ్వండి అని అంటే అది హైలీ ఇంపాసిబుల్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మార్కెట్లో. ఆల్రెడీ సిల్వర్ అయితే నో స్టాక్ బోర్డ్స్ పెట్టేసిండ్రు, అది మనం వీడియోస్లో చూసినాం కదా. అండ్ ఇప్పుడు 1 గ్రామ్స్ 2 గ్రామ్స్ ఇచ్చే పరిస్థితిలో గోల్డ్ షాప్ వల్ల అసలే లేదు ప్యూర్ గోల్డ్. సో అదే ఆర్నమెంట్స్ అయితే సో వాళ్ళకు ఉండే ఆర్నమెంట్స్ తర్వాత దానిపైన మేకింగ్ ఇవన్నీ పడతారు, కానీ ఈజీగా సేల్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ 1 or 2 గ్రామ్స్ ప్యూర్ గోల్డ్ దొరకాలంటే మార్కెట్లో చాలా కష్టం. సో ఇట్లా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే అది ఇంకా విపరీతం. సో అట్లా ఒక 1 గ్రామ్ గోల్డ్ నేను తీసుకోవాలంటే 13,578 రూపీస్ అక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది మరుసటి రోజు నేను అమ్ముకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రేటు పెరగగానే, లేదంటే రేపే అమ్ముకోవచ్చు, అది వద్దు అంటే నేను మార్నింగ్ పెట్టి ఈవినింగ్ అమ్ముకోవచ్చు, ఇట్లా ఏదైనా మనం చేయొచ్చు అనమాట. సో ఇది గోల్డ్ రేట్కి సంబంధించి. సో ఇట్లాంటి ఆప్షన్తో పాటు ఇంకొకటి నేను వీడియో ఫస్ట్లో సిప్ ఆప్షన్ చెప్పినా కదా, అయితే సింపుల్ ఇన్వెస్ట్మెంట్తో పాటు గోల్డ్లో కూడా అట్లాంటి సిప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ సిప్ ఆప్షన్స్ ఏంది అని అంటే అది కూడా చెప్తా. సో ఆ సిప్ ఆప్షన్స్ ఏంది అంటే ఇన్ జనరల్గా మనం గోల్డ్ షాప్లో ఈ స్కీమ్ అందరికీ తెలిసి ఉండదు, అండ్ చాలా గోల్డ్ షాప్ జ్యువెలరీ షాప్స్లో కూడా ఇట్లాంటి ఆప్షన్స్ స్కీమ్స్ ఏర్పాటు చేస్తుంటారు. 10 months సపోజ్ ఒక 1000 రూపాయలు 10 months పాటు కడితే 10,000 అవుతుంది, కానీ దానిపైన ఇంకొక 1000 రూపీస్ షాప్ వాళ్ళే యాడ్ చేసేస్తుంటారు. అండ్ ఆ 11,000కి సంబంధించి గోల్డ్ ఆర్నమెంట్ మనం ఏం తీసుకున్నా దానికి సంబంధించి ఒక 5% మేకింగ్ ఛార్జ్ ఇట్లాంటివి ఉండవు అనేది స్కీమ్ ఆఫర్స్ ఉంటాయి. సో అట్లనే ఇక్కడ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది, నథింగ్ బట్ అక్కడ ఒక గ్యాంబ్లింగ్ అనేది జరుగుతుంటుంది. ఏంటంటే మేకింగ్లో మనకి డబ్బులు తక్కువ చేసినా కానీ తరుగులో డబ్బులు మన రాబట్టే పని చేస్తుంటారు. సో అట్లాంటివన్నీ కూడా ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో అట్లా మనం గోల్డ్ షాప్లో ఏదైతే చేస్తుంటామో సో అలాగే అట్లాంటి ఆప్షనే ఫోన్పేలో కూడా ఏర్పాటు చేశారు. అది మంత్లీ గోల్డ్ సిప్ అనమాట. సో ఈ సిప్లో ఇందాక మనం వెళ్ళినట్టే క్లిక్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ వస్తాయి, 5,000, 10,000, 500, 2,000, 1,000 అనే ఆప్షన్. సో అందులో మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి అండ్ ఎవ్రీ మంత్ పేమెంట్ చేసుకునే ఆటో ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. సో రిమెంబర్ ఆప్షన్ కూడా పెట్టుకుంటే ఏంటంటే 5th మనకు పేమెంట్ ఉంది అనేది. సో అది అప్ టు 1 year కావచ్చు, 3 years కావచ్చు, 5 years కావచ్చు, 7 years వరకు కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ మనం అట్లా కంటిన్యూ చేస్తూ వెళ్ళొచ్చు. ఆ రోజు గోల్డ్ రేట్ని బట్టి ఆ గోల్డ్ అనేది మన అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ 3 years, 1 year, 7 years మనం ఆ గోల్డ్ పర్చేస్ చేయాలంటే చేయొచ్చు, లేదు మళ్ళీ అమ్మాలి అనుకునే వాళ్ళకు కూడా ది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఈ గోల్డ్ పైన డిపెండ్ అయి ఉంటున్నారో లాంగ్ టైం అయితే ఆలోచించకండి. షార్ట్ టర్మ్లో మనం పెట్టడం తర్వాత దాన్ని అమ్మేయాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం అదొక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, కానీ లాంగ్ టర్మ్లో ఆలోచించే వాళ్ళకి మాత్రం అది నాట్ ఎట్ ఆల్ సేఫ్ అని ఇప్పటికే
ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అడ్వైస్ అయితే చేస్తున్నారు. తర్వాత అది మీ ఇష్టం. సో ఎవరైనా చిన్న అమౌంట్‌తో గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇట్లాంటి ఆప్షన్స్ చాలా యూజ్ అవుతాయన్నమాట. సో అండ్ ఇంకెవరైనా గోల్డ్‌పై బాగా ఇష్టం ఉన్నా కూడా అరే నా దగ్గర 10,000 ఉంది, 10,000కి ఏం గోల్డ్ కొంటాము అని ఆలోచించే వాళ్ళు కూడా ఇట్లా ఇన్వెస్ట్ చేసే ఒక మంచి ఆప్షన్ అయితే ఫోన్‌పేలో ఉంది. సో ఇదనమాట డిజిటల్ గోల్డ్ పేమెంట్‌కి అండ్ సేల్‌కి, బయింగ్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి అండ్ సిప్ లాంటిది ఏదైనా వేయాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్స్. అండ్ ఇంత చెప్పి మరి అమ్మాలి అని అనుకుంటే ఏం చేయాలి అని అనుకుంటున్నారు కదా! సేమ్ అక్కడ మీకు ప్రొసీజర్‌లో సేల్ అనే ఆప్షన్ కూడా ఉంటది. సో, అప్పుడు మీరు సేల్ చేసిన వెంటనే మీ ఫోన్‌పే అటాచ్డ్ ఉండే అకౌంట్‌కి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతూ ఉంటదనమాట. సో, పే చేయడం మనం ఎంత ఈజీయో అమ్మడం కూడా దానికంటే చాలా ఈజీ. సో, గోల్డ్ రేట్స్ ఎప్పుడైతే ఫ్లక్చువేట్ అవుతున్నాయో, సో, ఇట్లాంటి డిజిటల్‌లో గోల్డ్ కొనడం, అమ్మడం అనేది కూడా చాలా పెరుగుతున్నాయి. అండ్ సైమల్టేనియస్‌గా ఎవరైతే ఎఫ్‌డీస్ పెడుతున్నారో అకౌంట్స్‌లో, ఆ ఎఫ్‌డీస్ అన్ని క్యాన్సిల్ చేసి, ఆ ఎఫ్‌డీస్‌ని కూడా గోల్డ్ వైపు టర్న్ అవుట్ చేసే వాళ్ళు కూడా ఇంకా పెరిగారు. అందుకనే బ్యాంక్స్‌లో ఎఫ్‌డీ క్యాన్సిల్ చేసే రష్ ఎంత పెరుగుతుందో, అండ్ ఇట్లాంటి డిజిటల్ మార్కెట్‌లో గోల్డ్ బై చేసే రష్ కూడా అంతే పెరుగుతుంది.